dear students. Last class లో మనం reversible process, irreversible process, heat engine, refrigerator గురించి మనం ఒకసారి చెప్పుకోవడం జరిగింది. ఈ క్లాస్ లో కార్నో ఇంజిన్ వర్కింగ్ ఏంటి, ఏ విధంగా దాన్ని డిజైన్ చేశారు, అలాగే దాని యొక్క దక్షత అంటే ఎఫిషియన్సీకి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది ఈరోజు మనం డెరైవ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో దానిలో ముందుగా మనం ఒకసారి గత క్లాస్లో మనం చెప్పుకున్న హీట్ ఇంజిన్ గురించి ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, హీట్ ఇంజిన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ డివైస్ విచ్ ఈస్ కన్వర్ట్స్ హీట్ ఇంటూ వర్క్. అంటే ఉష్ణరాశిని యాంత్రికమైన శక్తి అంటే పనిగా మార్చగలిగే యంత్రాన్ని ఉష్ణ యంత్రం అంటాం అనేది మనం గత క్లాస్లో మనం చెప్పుకున్నాం. అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం చూసాం. సో దానిలో ప్రధానంగా మూడు ముఖ్యమైన భాగాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే పనిచేసే పదార్థం, రెండు సోర్స్ జనకం, మూడు సింక్ అంటే గ్రాహకం. సో ఈ మూడు అనేది ప్రతి ఉష్ణ యంత్రంలో కూడా మనకి ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఉష్ణ యంత్రాల యొక్క దక్షత చాలా స్వల్పంగా ఉండడం అనేది ప్రాక్టికల్గా గమనించడం జరిగింది. దానివల్ల మనకి అంటే మనం సప్లై చేసే ఎనర్జీకి మనకి అవుట్పుట్కి మధ్య చాలా వ్యత్యాసం రావడం వల్ల ప్రాక్టికల్గా అంతా మనకి ఎకనామికల్గా కానీ లేదా ప్రాక్టికల్గా కానీ అంత ఉపయోగకరంగా లేకపోవడంతో కార్నో అనే సైంటిస్ట్ దీని మీద కొన్ని ప్రయోగాలు చేసి ఒక థియరిటికల్ ఇంజిన్ని డెవలప్ చేయడం జరిగింది. దాన్నే కార్నో యంత్రం అంటాం. సో ఈ కార్నో యంత్రం అంటే ప్రాక్టికల్ డిఫెక్ట్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేస్తూ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే నిజానికి మనం మాట్లాడాలంటే ఇట్ ఈస్ అన్ ఐడియల్ ఇంజిన్. ఐడియల్ ఇంజిన్ అంటే మనకి రియాలిటీలో అవైలబిలిటీ అనేది దాదాపుగా అసాధ్యం. కానీ మరి దేనికి డిజైన్ చేశారంటే ఇది మనం ప్రాక్టికల్గా మనం యూజ్ చేసే ఇంజిన్ని కంపేర్ చేయడానికి ఈ కార్నో యంత్రం అనే దాన్ని అంటే కార్నో ఇంజిన్ మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మనకు అవైలబుల్గా మనం ఒక హీట్ ఇంజిన్ తీసుకుని దాని యొక్క ఎఫిషియన్సీని మనం కంపేర్ చేయడం కోసం ఈ కార్నో ఇంజిన్ అనేది మనకి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అయితే కార్నో ఇంజిన్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అంటే ఏ విధంగా డిజైన్ చేశారనేది మనం పరిశీలిస్తే ఇక్కడ ఈ కార్నో ఇంజిన్ అనేది ఉష్ణ యంత్రంలో భాగం కాబట్టి ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ హీట్ ఇంజిన్ కాబట్టి సో ఇది దీనిలో కూడా మనకి ముఖ్యమైన భాగాలను మనం పరిశీలిస్తే ఇక్కడ కూడా వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది ఉంటుంది, రెండు సోర్స్, మూడు సింక్. దీనికి అదనంగా మరొక భాగం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. దాన్ని ఇన్సులేటింగ్ స్టాండ్ అంటాం. అంటే పనిచేసే పదార్థం, జనకం, గ్రాహకం లేదా సింక్ అని కూడా అనొచ్చు. ఇక ఉష్ణబంధక స్టాండ్ నాలుగో భాగం. సో ముందుగా ఇవి ఏ విధంగా తయారు చేశారనేది మనం మొట్టమొదట మనం ఒకసారి చెప్పుకున్న తర్వాత కార్నో యంత్రం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం మాట్లాడుకోవచ్చు. ఇందులో మొట్టమొదట పనిచేసే పదార్థం అంటే వర్కింగ్ సబ్స్టెన్స్. వర్కింగ్ సబ్స్టెన్స్ ఈజ్ అన్ ఐడియల్ గ్యాస్ which is enclosed in a cylinder piston arrangement. అంటే ఇక్కడ ఆదర్శ వాయువుని ఒక ముషలకం స్తూపంతో కూడిన పరికరం లోపల ఆదర్శ వాయువుని నింపి ఉంచుతారు. దీన్ని పనిచేసే పదార్థంగా ఇక్కడ మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ స్తూపాన్ని మనం పరిశీలిస్తే it have perfectly non-conducting walls. అంటే దీని యొక్క గోడలు ఎలా ఉంటాయంటే పూర్తిగా ఉష్ణబంధక పదార్థాలతో తయారు చేయబడి ఉంటాయి. బాటమ్ సర్ఫేస్ తీసుకుంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ కండక్టింగ్ బాటమ్ అంటే పూర్తిగా ఉష్ణవాహక పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. ఇక దీనికి నాన్ కండక్టింగ్ మెటీరియల్తో తయారు చేసిన ఒక ఫ్రిక్షన్లెస్ పిస్టన్ని అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఘర్షణ లేని అధమవాహక పదార్థం లేదా ఉష్ణబంధక పదార్థంతో తయారు చేయబడిన ఒక ముషలకాన్ని ఉపయోగిస్తారు అనమాట. దీని లోపల మనం పనిచేసే పదార్థంగా ఆదర్శ వాయువును నింపుతాం. సో ఇక్కడ అడుగు భాగం మనకి పూర్తిగా కండక్టింగ్ మెటీరియల్తో తయారు చేయబడింది. దానివల్ల ఉష్ణ బదిలీ అనేది ఈ ప్రాంతంలోంచి మాత్రమే జరుగుతుంది. హీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఓన్లీ హ్యాపెన్స్ అట్ ది బాటమ్ ఆఫ్ ది సిలిండర్. ఇక దీన్ని మనం పనిచేసే పదార్థంగా దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక సెకండ్ వన్ ఏంటి? సోర్స్. సోర్స్ ఈజ్ ఏ రిజర్వాయర్ ఆఫ్ హీట్.
అంటే ఇది ఉష్ణాసనం అంటాం సింపుల్గా దీన్ని. అంటే ఎక్కువ ఉష్ణ రాశి దీని లోపల నిల్వ ఉంటుందన్నమాట. సో ఇక దీన్ని తయారు చేసేటప్పుడు అప్పర్ సర్ఫేస్ ఒకటి తప్ప మిగిలినవన్నీ కూడా నాన్ కండక్టింగ్ మెటీరియల్తో తయారు చేయబడడం అనేది జరుగుతుంది. సో బాటమ్ సర్ఫేస్ సైడ్ వాల్స్ మనకి మేడప్ ఆఫ్ బ్యాడ్ కండక్టింగ్ మెటీరియల్, అప్పర్ సర్ఫేస్ మాత్రం కండక్టింగ్ మెటీరియల్తో తయారు చేస్తారు, అంటే ఉత్తమ వాహక పదార్థంతో తయారు చేస్తారు. ఇట్ ఈస్ మెయింటైన్ అంటే హై టెంపరేచర్, సమ్ హై టెంపరేచర్ T1, అంటే T1 అనే అధిక ఉష్ణోగ్రత దగ్గర దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇట్ హ్యాస్ హై థర్మల్ కెపాసిటీ, అంటే అత్యధిక ఉష్ణధారణ సామర్థ్యం కలిగి ఉంటుంది. సో ఈ ఉష్ణధారణ సామర్థ్యం ఎక్కువగా ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి వర్కింగ్ సబ్స్టెన్స్ పనిచేసే పదార్థం దీని నుంచే ఉష్ణరాశిని తీసుకోవడం జరుగుతుంది. వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ సోర్స్, అంటే సిలిండర్ తీసుకొచ్చి దీని మీద పెట్టినప్పుడు మనకి దీని నుంచి కొంత ఉష్ణరాశిని గ్రహించడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా కాన్స్టెంట్ టెంపరేచర్ T1 దగ్గర జరగాలి కాబట్టి డ్యూ టు ది హై థర్మల్ కెపాసిటీ, అంటే దీని యొక్క ఉష్ణధారణ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి దీని నుంచి కొంత ఉష్ణరాశిని మనం బయటకు తీసినప్పటికీ దాని యొక్క ఉష్ణోగ్రతలో ఏ విధమైన మార్పు ఉండదు. అంటే ఇది స్థిర ఉష్ణోగ్రత T1 దగ్గర ఉంటుంది. దీన్ని మనం సోర్స్ అన్నాం. ఇక రెండవది మనకి అంటే రెండో పార్ట్ చెప్పుకున్నాం, మూడో పార్ట్ మనం మాట్లాడుకుంటే సింక్. ఇట్ ఈస్ ఆల్సో రిజర్వాయర్ ఆఫ్ హీట్, ఇది కూడా ఉష్ణాశయం. సో దీని యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే అడుగు భాగం పక్క గోడలు దే ఆర్ మేడ్ ఆఫ్ బ్యాడ్ కండక్టింగ్ మెటీరియల్, అంటే ఉష్ణమండక పదార్థంతోనే తయారు చేయబడి ఉంటాయి. దీని యొక్క పై భాగం ఉష్ణవాహక పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది, అంటే అప్పర్ సర్ఫేస్ ఈజ్ మేడ్ ఆఫ్ ఏ కండక్టింగ్ మెటీరియల్. సో ఇది కూడా ఉష్ణాశయమే అన్నాం, అంటే దీనికి కూడా ఉష్ణధారణ సామర్థ్యం కలిగి ఉంటుంది, ఉష్ణ శక్తిని నిల్వ ఉంచుకుంటుంది. కాకపోతే ఇక్కడ ఏం చేస్తామంటే సోర్స్ తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ మెయింటైన్ అంటే సింక్ ని ఇట్ ఈస్ మెయింటైన్ అట్ సమ్ లో టెంపరేచర్ T2, అంటే T2 అనే తక్కువ ఉష్ణోగ్రత దగ్గర దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో హ్యావ్ హై థర్మల్ కెపాసిటీ, దీనికి కూడా అధిక ఉష్ణధారణ సామర్థ్యం ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ కొంత ఉష్ణరాశిని దీనికి అందజేసినప్పటికీ some amount of heat rejected to the sink, there is no change in its temperature, అంటే due to the high thermal capacity, అంటే ఉష్ణధారణ సామర్థ్యం ఎక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, దీనికి కొంత ఉష్ణరాశిని ఇచ్చినప్పటికీ దాని యొక్క ఉష్ణోగ్రతలో ఏ విధమైన మార్పు ఉండదంటే T2 ఉష్ణోగ్రత దగ్గర స్థిరంగా మెయింటైన్ అవుతుంది. సో ఇది ఎందుకు అంటే మనం సైకిల్ కంప్లీట్ చేయడం కోసం, అంటే ఉష్ణ యంత్రాలన్నీ కూడా సైక్లిక్ ప్రాసెస్ లో పనిచేస్తాయి అనేది మనం చూసాం. సో ఆల్ ది హీట్ ఇంజిన్స్ ఆర్ ఆపరేటెడ్ ఇన్ సైక్లిక్ మేనర్, అంటే చక్రీయ ప్రక్రియ ద్వారానే పనిచేస్తాయి. ఇలా పనిచేసినప్పుడు ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే తిరిగి మళ్ళా తొలి స్థితికి రావాలి. ఈ సందర్భంలో మనం వివిధ మార్పులు జరిగినప్పుడు తిరిగి తొలి స్థితికి రావాలంటే తిరిగి వెనక్కి రావాలి. కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ జరిగితే దానికి వ్యతిరేకంగా కంప్రెషన్ జరగాలి. సో అలాంటి కంప్రెషన్ జరిగినప్పుడు ఈ సోర్స్ లోపల మనకి ఏమైనా అడిషనల్ హీట్ ఎనర్జీ ఉంటే దాన్ని దీనికి రిజెక్ట్ చేస్తున్నాం. అంటే మిగిలిపోయిన ఉష్ణరాశిని అంటే తొలి స్థితికి చేరుకోవడం కోసం మిగిలిన ఉష్ణరాశిని సింకుకు విసర్జించడం అనేది జరుగుతుంది. సో ఇలా సింకుకు విసర్జించడం వల్ల మనకి ఉష్ణధారణ సామర్థ్యం ఎక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, దాని యొక్క ఉష్ణోగ్రత T2 దగ్గర స్థిరంగా మెయింటైన్ అవుతుంది. సో దీన్ని సింక్ అన్నాం, లేదా గ్రాహకం అని కూడా మనం అనొచ్చు. ఇక మిగిలింది అంటే నాలుగోది ముఖ్యమైన భాగం ఏంటంటే ఇన్సులేటింగ్ స్టాండ్, ఉష్ణబంధక స్టాండ్. అంటే ఇట్ ఈస్ మేడ్ అప్ పర్ఫెక్ట్లీ నాన్ కండక్టింగ్ మెటీరియల్, అంటే ఉష్ణబంధక పదార్థంతో తయారు చేస్తారు. సో ఉష్ణబంధక స్టాండ్ అంటే దీన్ని మనం దేనికోసం ఉపయోగిస్తున్నాం అంటే ఇక్కడ మనకి ఈ జరిగే ప్రక్రియలో అంటే చక్రీయ ప్రక్రియలో స్థిరోష్ణక ప్రక్రియలు జరగడానికి వీలుగా ఈ స్టాండ్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఇవి అన్నిటి యొక్క పరిమాణాలు దాదాపు సర్వసమానంగా అంటే ఒకదాని మీద ఒకటి ఫిట్ అయ్యేటట్టుగా మనకి ఇక్కడ తయారు చేయడం అనేది జరుగుతుంది. సో
ఈ విధంగా మనం 4 భాగాలను పరిశీలిస్తే 1 పనిచేసే పదార్థం అంటే వర్కింగ్ సబ్స్టెన్స్, 2 సోర్స్ జనకము, 3 సింక్, 4 ఉష్ణబంధక స్టాండ్ ఇన్సులేటింగ్ స్టాండ్. సో ఈ 4టిని ఏ విధంగా పనిచేస్తారు అనేది మనం చూస్తే మొట్టమొదట దీని లోపల అంటే సిలిండర్ క్వశ్చన్ అరేంజ్మెంట్ ఉన్న ఈ స్తూపం లోపల we filled with some ideal gas అంటే సుమారుగా 1 గ్రామ్ మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. అంటే 1 గ్రామ్ మోల్ అని ఎందుకన్నాం అంటే మనం ప్రాక్టికల్ గా మనం డెరివేషన్ చేసేటప్పుడు మనం సింపుల్ గా డెరివేషన్ చేయడం కోసం అంటే n = 1 అవుతుంది. సో ఆ సందర్భంలో మనం ఆ విధంగా దీన్ని యూజ్ చేసినప్పుడు పరిస్థితిలో దీని యొక్క ఘనపరిమాణాన్ని పీడనాన్ని మనం పరిశీలిస్తే P1 అనేది పీడనాన్ని, V1 అనేది తొలి ఘనపరిమాణాన్ని సూచిస్తే దీని యొక్క ఉష్ణోగ్రత తొలి ఉష్ణోగ్రతను T1 గా సూచించడం జరుగుతుంది. సో ఇక దీని యొక్క పనితీరుని అంటే కార్బో ఇంజిన్ యొక్క వర్కింగ్ ని we explain with the help of an indicator diagram. అంటే సూచీపటం సహాయంతో మనం దీని యొక్క పనితీరుని మనం చెప్పొచ్చు. సో ఈ సూచీపటం ఆధారంగా మనం ఉష్ణ యంత్రాల పనితీరును మనం చెప్పొచ్చు అనేది మనం చూసాం. అంటే వర్క్ డన్ యొక్క ఎక్స్ప్రెషన్స్ మనం డిరైవ్ చేయడానికి సూచీపటం ఉపయోగించాం అనేది తెలుసు. సో ఇక్కడ కూడా జరిగిన పనిని లెక్కగట్టడం కోసం సూచీపటాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ సూచీపటాన్ని అంటే కార్బో యంత్రం యొక్క వర్కింగ్ ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి మనం యూజ్ చేసే ఇండికేటర్ డయాగ్రామ్ ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్నో సైకిల్ అంటే కార్నో చక్రం అంటారు. సో ఈ కార్నో చక్రంలో 4 రకాల బాగా ప్రక్రియలు ఉండడం అనేది జరుగుతుంది. ఒకటి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే సమ ఉష్ణోగ్రత వ్యాకోచం. రెండు ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే స్థిరోష్ణ వ్యాకోచం. మూడవది ఐసోథర్మల్ కంప్రెషన్ అంటే సమ ఉష్ణోగ్రత సంకోచం. ఇక నాలుగవది స్థిరోష్ణ సంకోచం. అంటే ఎడియాబాటిక్ కంప్రెషన్. సో ఈ కార్నో చక్రంలో ఈ 4 రకాల ప్రక్రియలు ఉంటాయి. దీనికి సంబంధించి మనం ఒక్కొక్క సందర్భంలోనూ జరిగిన పనిని మనం లెక్కగట్టి టోటల్గా మొత్తం ఒక సైకిల్ పూర్తయ్యేసరికి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 1 సైకిల్ టోటల్ వర్క్ డన్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. దాని సహాయంతో ఉష్ణ యంత్రం అంటే కార్నో యంత్రం యొక్క దక్షత సంబంధించిన సమీకరణాన్ని మనం డిరైవ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 4 ప్రక్రియలు ఏ విధంగా పనిచేస్తాయి అంటే ఏ విధంగా మనం జరిపిస్తాం అనేది మనం పరిశీలిస్తే ఇక్కడ సాధారణంగా కార్నో చక్రాన్ని మన ఇండికేటర్ డయాగ్రామ్ మనం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అంటే పివి డయాగ్రామ్. ఇండికేటర్ డయాగ్రామ్ అంటే ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే గ్రాఫ్ ప్లాటింగ్ బిట్వీన్ ది వాల్యూస్ ఆఫ్ ప్రెజర్ అండ్ వాల్యూమ్ అంటే ఘనపరిమాణము పీడనాల మధ్య సంబంధాలను సూచించే ఒక రేఖాచిత్రాన్ని అంటే గ్రాఫ్ని మనం ఇండికేటర్ డయాగ్రామ్ అంటాం. అంటే ఇక్కడ ఏం చేస్తాం x యాక్సిస్ మీద ఘనపరిమాణం యొక్క విలువల్ని y యాక్సిస్ మీద పీడనం యొక్క విలువల్ని మనం తీసుకుని ఒక గ్రాఫ్ని డ్రా చేస్తాం. సో ఇలా మనం డ్రా చేసినప్పుడు
మనం ఒక్కొక్క ప్రక్రియ జరుగుతున్నప్పుడు దాని యొక్క వక్రాన్ని మనం డ్రా చేసి ఫైనల్గా కార్నోట్ చక్రాన్ని మనం ఇక్కడ పరిశీలించడం అనేది జరుగుతుంది. సో తొలి స్థితిని మనం ఏ అనే అక్షరంతో సూచిస్తే తొలి స్థితిలో ఈ పీడన ఘన పరిమాణాలు P1 V1 అని అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరగాలి. సో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరగడం కోసం మనం ఏం చేస్తాం, ఏ విధంగా మనం ఇక్కడ వారి పని చేయించడం జరిగింది అనేది మనం తీసుకుంటే ఫస్ట్ ఈ స్తూపాన్ని అంటే మనం ఆదర్శ వాయువుని నింపి ఉంచిన ఈ స్తూపాన్ని తీసుకొచ్చి దీన్ని పట్టుకొచ్చి సోర్స్ మీద ఫిట్ చేస్తాం. ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది అంటే సిలిండర్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది సోర్స్. ఎప్పుడైతే దీన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టామో ఇక్కడ ఈ రెండింటి మధ్య ఉష్ణ సంబంధం ఏర్పడడానికి మనకి ఉష్ణ సంబంధం ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్య ఉష్ణ బదిలీ అనేది జరుగుతుంది. సో ఈ సందర్భంలో పిస్టన్ ఈస్ మూవ్ టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్, నెమ్మదిగా పైకి జరిగేటట్లుగా చేస్తాం, అంటే వ్యాకోచం జరుగుతుంది. సో ఈ వ్యాకోచాన్ని నెమ్మదిగా జరిపించినప్పుడు వ్యాకోచానికి కావాల్సిన ఎనర్జీని ఇట్ ఈస్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ది సోర్స్. అంటే దీనికి కావాల్సిన ఉష్ణ శక్తిని దేని నుంచి గ్రహిస్తుంది? సోర్స్ నుంచి గ్రహిస్తుంది. సోర్స్ నుంచి అంటే ఇక్కడ జనకం నుంచి కొంత ఉష్ణ రాశిని గ్రహించడం ద్వారా ఈ T1 టెంపరేచర్ దగ్గర స్థిరంగా ఉంటుంది అన్నమాట. సో ఈ రెండు మధ్య ఉష్ణ బదిలీ జరుగుతుంది, ఉష్ణోగ్రత T1 దగ్గర స్థిరంగా ఉండటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా నెమ్మదిగా ప్రక్రియని వ్యాకోచాన్ని కొనసాగించినప్పుడు మనకి ఉష్ణోగ్రతలో మార్పు లేకుండా స్థిరంగా ఉంటూ ఘన పరిమాణ పీడనాల్లో మార్పులు జరుగుతాయి. సో ఈ సందర్భంలో జరిగిన ఈ ఎక్స్పాన్షన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ని ఇట్ ఈస్ డినోటింగ్ ఆన్ ది కార్నోట్ సైకిల్. ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ కర్వ్ AB. అంటే AB అనే వక్రంతో మనం సూచించామని అనుకుంటే B దగ్గర చేరేసరికి మనకి ఘన పరిమాణం V1 నుంచి V2కి, పీడనం P1 నుంచి P2కి మార్పు చెందింది అని అనుకుంటాం. అంటే ఇది P1 ఇది P2, ఇది V2గా మారింది. సో A నుంచి B వరకు సమ ఉష్ణోగ్రత వ్యాకోచం అంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరిగింది. సో ఈ సందర్భంలో మనకి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ కాబట్టి T1 అనే టెంపరేచర్ దగ్గర ఇది స్థిరంగా ఉండటం అనేది జరిగింది. సో ఈ సందర్భంలో మనకి జరిగిన పనిని W1 అని, సోర్స్ నుంచి మనం గ్రహించిన ఉష్ణరాశిని Q1 అని అనుకుంటే దీనికి సంబంధించి మనం తీసుకుంటే ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఆల్రెడీ మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కి అప్లికేషన్స్ లో మనం మాట్లాడుతున్నప్పుడు ఐసోథర్మల్ ప్రాసెస్ లో బదిలీ అయిన ఉష్ణరాశి జరిగిన పనికి సమానం కాబట్టి ఎంతైతే పని జరిగిందో అదంతా కూడా గ్రహించిన ఉష్ణరాశికి సమానం అవుతుంది. సో ఈ సందర్భంలో మనం ఫస్ట్ వర్క్ డన్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఈ వర్క్ డన్ మనం W1 అనుకుంటే ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు Q1 అంటే గ్రహించిన ఉష్ణరాశికి సమానం. సో సూచీపటం నుంచి మనకి వర్క్ డన్ ఎక్స్ప్రెషన్స్ మనం రాసుకుంటే ఇంటిగ్రల్ PdV అనేది మనం సూచీపటానికి సంబంధించి వర్క్ డన్ సమీకరణం విత్ ఇన్ ది లిమిట్స్ I1 I2 F ఇనిషియల్ టు ఫైనల్ అనేది మనం సూచీపటం నుంచి వర్క్ డన్ జరిగిన పనికి సమీకరణాన్ని క్లుప్తంగా రాసుకున్నాం ఇంటిగ్రల్ PdV. అయితే ఇక్కడ మనం ఈ వర్క్ డన్ ఎంత వచ్చింది అనేది మనం చూస్తే ఆల్రెడీ we derived the expression for work done during isothermal process and adiabatic process. So isothermal process అంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ, స్థిరోష్ణక ప్రక్రియలో జరిగిన పనికి సమీకరణాలు ఏంటి అనేది మనం గత క్లాసులో మనం డిరైవ్ చేయడం జరిగింది. ఆ ఈక్వేషన్స్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఐసోథర్మల్ ప్రాసెస్ లో జరిగిన పని ఎంత వచ్చింది మనకి? ఇంకా ఎక్కడికి వచ్చాను? సో ఐసోథర్మల్ ప్రాసెస్ లో మనకి వర్క్ W is equal to RT log VF by VI base E. ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ లో జరిగిన పని. అలాగే స్థిరోష్ణక ప్రక్రియ ఎడియాబాటిక్ ప్రాసెస్ లో
మనకి వర్క్ W is equal to 1/1 minus gamma into PF BF minus PI VI. దీన్నే ఉష్ణ రూపంలో మనం రాసుకుంటే R/1 minus gamma into TF minus PI అనేది మనం డెరైవ్ చేసాం. ఇందులో మనకి అవసరమైన సమీకరణాన్ని అవసరమైన సందర్భంలో వాడుకుంటామని ఆ క్లాస్లోనే మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ జరిగిన వర్క్ డన్ ఏంటి, ఐసోథర్మల్ ప్రాసెస్లో జరిగిన వర్క్ డన్ ఏంటి అనేది మనం పరిశీలిస్తే ఆ వర్క్ డన్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది మనం ఇక్కడ డెరైవ్ చేయడం జరుగుతుంది. దీనికోసం మనం చూస్తే ఫస్ట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో మనం చూస్తే ఏమైంది, ఒకటో సమీకరణం అంటే W1 is equal to this is also equals to Q1 అంటే గ్రహించిన ఉష్ణరాశికి సమానం. This is equals to integral PdV. This is nothing but R T1 log V2 by V1 base T. R అనేది సార్వత్రిక వాయు స్థిరాంకం, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, and T1 is the temperature of the working substance at initial position A. అంటే ఏ దగ్గర టెంపరేచర్, యాక్చువల్గా ఏ దగ్గర బి దగ్గర ఒకటే టెంపరేచర్ ఇక్కడ మనకి. సో ఇక్కడ V1 అనేది తొలి ఘన పరిమాణం, V2 అనేది తుది ఘన పరిమాణం. V1 is initial volume and V2 is final volume. So this is equation 1. ఇక రెండవది ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే స్థిరోష్ణ ప్రక్రియ. అంటే ఇక్కడ స్థిరోష్ణంగా మార్పు జరగాలి అంటే మొత్తం అంతా ఉష్ణబంధితం చేయాలి. దీనికోసం మనం ఏం చేస్తాం, లెట్ us remove the cylinder from source and it is placed on the insulating stand. అంటే దీని నుంచి అంటే స్తూపాన్ని మనం జనకం మీద నుంచి తీసుకొచ్చి ఉష్ణబంధక స్టాండ్ మీద మనం ఫిక్స్ చేస్తాం. అంటే ఈ అడుగు తలం కూడా ఈసారి ఉష్ణబంధితం అయిపోయింది. అంటే ఏ విధమైన ఉష్ణరాశి బదిలీ జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు వ్యవస్థ వ్యాకోచిస్తే దానికి కావలసిన శక్తిని అంతరిక్ష శక్తి నుంచే గ్రహిస్తుంది. కాబట్టి దాని యొక్క ఉష్ణోగ్రతలో తగ్గుదల ఏర్పడుతుంది. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనం దీని మీద ప్లేస్ చేసినప్పుడు అంటే సిలిండర్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ఇన్సులేటింగ్ స్టాండ్, దెన్ వి అలౌ ఫర్దర్ ఎక్స్పాన్షన్ అంటే మరికొంత వ్యాకోచించేటట్లుగా మనం అవకాశాన్ని కల్పిస్తే ఈ సందర్భంలో మనకి వ్యవస్థ బి నుంచి సి వరకు స్థిరోష్ణకంగా మార్పు జరిగింది అని అనుకుంటే ఈ సందర్భంలో పీడనం P2 నుంచి P3 గాను, ఘన పరిమాణం V2 నుంచి V3 గాను మార్పు చెందుతుందని అనుకుందాం. అయితే ఇక్కడ స్థిరోష్ణక ప్రక్రియ కాబట్టి ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఏం జరుగుతుంది, టెంపరేచర్ డిక్రీజెస్, టెంపరేచర్ తగ్గుతుంది. సో ఉష్ణోగ్రత T1 నుంచి మనం T2 వరకు తగ్గేటట్టు చేస్తాం. ఈ T2 అనేది ఏంటంటే సింక్ యొక్క టెంపరేచర్ అంటే సింక్ టెంపరేచర్ వరకు ఈ ఎక్స్పాన్షన్ జరిగేటట్లుగా చేస్తాం. సో ఈ సందర్భంలో B నుంచి C వరకు మనకి ఎడియాబాటిక్ కర్వ్తో మనం రిప్రజెంట్ చేస్తే ఇక్కడ T1 నుంచి T2 కి టెంపరేచర్ తగ్గింది. ఈ సందర్భంలో జరిగిన పని ఎంత అనేది మనం చూస్తే ఇక్కడ ఉష్ణ బదిలీ అనేది జరగదు కాబట్టి Q అనేది లేదు, కేవలం అంతా జరిగిన పనిని మనం లెక్క కడితే ఇట్ ఈస్ డినోటింగ్ విత్ W2. W2తో సూచిస్తే సూచీపటం నుంచి మనం లెక్క కట్టినట్లుగానే దిస్ ఇస్ ఆల్సో ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ PdV విత్ లిమిట్స్ I to F. ఇక్కడ ఈ సమీకరణాన్ని అంటే స్థిరోష్ణక ప్రక్రియకి సంబంధించిన జరిగిన పనికి సమీకరణాలను మనం పరిశీలిస్తే మనకి దగ్గర రెండు సమీకరణాలు ఉన్నాయి. ఒకటి W is equal to 1/1 minus gamma into PFVF minus PIVI. రెండవది W is equal to R/1 minus gamma into TF minus PI అనేది సమీకరణం మన దగ్గర ఉండడం జరిగింది. ఇందులో ఉష్ణోగ్రతకు సంబంధించిన సమీకరణాన్ని ఉష్ణోగ్రత పదాల్లో ఉన్న సమీకరణాన్ని మనం ఉపయోగించుకుంటే ఈ సందర్భంలో జరిగిన పనిని మనం ఎంత అనేది లెక్క కడితే R/1 minus gamma into తుది ఉష్ణోగ్రత ఫైనల్ టెంపరేచర్ T2 మైనస్ తొలి ఉష్ణోగ్రత T1 ఇనిషియల్ టెంపరేచర్ T1. సో దీన్ని ఈక్వేషన్ 2 గా చెప్పుకుంటాం. ఇక మనం సైకిల్ కంప్లీట్ చేయాలి అంటే ఇప్పటి వరకు వ్యాకోచాన్ని జరిపించాం కాబట్టి ఈసారి సంకోచాన్ని జరిపించాలి. అంటే కంప్రెషన్కి ఎగనిస్ట్గా
సారీ ఎక్స్పాన్షన్కి ఎగ్నిస్ట్గా కంప్రెషన్ జరిపించాలి అంటే ఇప్పుడు మళ్ళీ మనకి మూడో ప్రక్రియ ఏంటి? ఐసోథర్మల్ కంప్రెషన్, సమ ఉష్ణోగ్రత సంకోచం. దీనికోసం ఇప్పుడు ద సిలిండర్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఇన్సులేటింగ్ స్టాండ్ అండ్ ప్లేస్డ్ ఆన్ ది సింక్. అంటే ఉష్ణబంధక స్టాండ్ మీద నుంచి ఈ స్తూపాన్ని తీసి సింక్ మీదకి డైరెక్ట్ చేశాం. ఇప్పుడు మళ్ళీ పనిచేసే పదార్థానికి సింక్కి మధ్య ఉష్ణ సంబంధం ఉంది. ఈ సందర్భంలో ఇక్కడ పనిచేసే పదార్థం ఆల్రెడీ T2 టెంపరేచర్ దగ్గరకు వచ్చింది కాబట్టి T2 అనే స్థిర ఉష్ణోగ్రత దగ్గర సంకోచం జరిగేటట్టు చేస్తాం. అంటే సమ ఉష్ణోగ్రత సంకోచం జరిగేటట్టు చేస్తాం. నిజానికి ఇది కూడా ఉష్ణాశయమే. అంటే దీని యొక్క ఉష్ణశక్తి కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఊరుకుంటే ఇది ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటుంది. అయితే సైకిల్ కంప్లీట్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం? సంకోచం జరిగేటట్టు చేస్తాం. దీనికోసం నెమ్మదిగా ఈ పిస్టన్ని లోపలికి నెట్టడం జరిగామన్నమాట. నెట్ట లోపల వైపుకి పిస్టన్ జరుపుకుంటూ వస్తే సంకోచం జరుగుతుంది. సమ ఉష్ణోగ్రత సంకోచం అంటే T2 టెంపరేచర్ దగ్గర మనకి సంకోచం జరుగుతుంది కాబట్టి ఘనపరిమాణ పీడనాలు ఇక్కడ మార్పు చెందడం జరుగుతుంది. సంకోచం కాబట్టి ఘనపరిమాణం తగ్గడం అనేది జరుగుతుంది. సో దీన్ని CD అనే సమ ఉష్ణోగ్రత వక్రంతో సూచిస్తే D దగ్గరికి చేరేసరికి ఘనపరిమాణం కాస్త V4 గాను పీడనం P4 గాను మారుతుంది. సో P4 V4 ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? T2 అనే టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. అయితే ఇక్కడ సంకోచం జరిగింది కాబట్టి వ్యవస్థ మీద కొంత పని జరుగుతుంది. సంకోచం అంటే ఈ పనంతా కూడా ఉష్ణ రూపంలో బదిలీ అవుతుంది కాబట్టి మనకి వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత పెరగడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ సమ ఉష్ణోగ్రత సంకోచం జరగాలి అంటే ఈ అదనంగా లభించిన ఉష్ణరాశిని అంతటినీ కూడా విసర్జించాలి. సో ఈ సందర్భంలో ఇక్కడ అడిషనల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిజెక్టెడ్ టు ది సింక్ బై ది వర్కింగ్ సబ్స్టెన్స్. అంటే ఈ పనిచేసే పదార్థం సింకుకి ఈ ఉష్ణరాశిని విసర్జిస్తుంది. ఈ సందర్భంలో విడుదల చేసిన ఉష్ణరాశిని అంటే సింకుకి ఇచ్చిన ఉష్ణరాశిని Q2 అని అనుకుంటే మళ్ళీ ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి జరిగిన పనంతా కూడా ఉష్ణరాశి బదిలీకి సమానం కాబట్టి ఇక్కడ జరిగిన పని W3 అని అనుకుంటే దిస్ ఇస్ ఆల్సో ఈక్వల్స్ టు అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిజెక్టెడ్ టు ది సింక్. అంటే సింకుకి విసర్జించిన ఉష్ణరాశికి సమానం కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ PD అంటే సూచీపటం నుంచి జరిగిన పని మనకి జనరల్ ఎక్స్ప్రెషన్ మనం రాసుకుంటే ఇంటిగ్రల్ PdV విత్ ఇన్ లిమిట్స్ I to F. అగైన్ మనం యూజ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే వర్కడానికి సంబంధించిన సమీకరణాలను మనం ఉపయోగించుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు R T2 ln V4 by V3. అంటే ఇది V4 అనేది C నుంచి D వరకు జరిగిన ప్రక్రియలో V4 అనేది తుది ఘనపరిమాణం, V3 అనేది తొలి ఘనపరిమాణం. ఇందులో V3 ఎక్కువ సంకోచం కాబట్టి V4 తక్కువ ఉంటుంది కాబట్టి దీన్నే మనం మైనస్ R T2 ln V3 by V4 బేస్ E అని కూడా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఇక ఫైనల్ గా తిరిగి మళ్ళీ సైకిల్ కంప్లీట్ చేయాలంటే తిరిగి ఏకి చేరుకోవాలి. అంటే ఇక్కడ సమ ఉష్ణోగ్రత వ్యాకోచానికి వ్యతిరేకంగా సమ ఉష్ణోగ్రత సంకోచం చేస్తుంది కాబట్టి స్థిరోష్ణక వ్యాకోచానికి వ్యతిరేకంగా స్థిరోష్ణక సంకోచం చేయాలి. స్థిరోష్ణక సంకోచాన్ని మనం చేయడం కోసం the cylinder is removed from the sink. అంటే దాని మీద సింక్ మీద నుంచి సిలిండర్ తీసి అగైన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ఇన్సులేటింగ్ స్టాండ్. దీన్ని పట్టుకొచ్చి మళ్ళా ఉష్ణబంధక స్టాండ్ మీద మరోసారి దీని మీద పెట్టడం జరుగుతుంది. అంటే ఈ మొత్తం పనిచేసే పదార్థాన్ని అన్ని వైపుల నుంచి కూడా పూర్తిగా ఉష్ణబంధితం చేసాం. ఈ సందర్భంలో జరిగే ప్రతి ప్రక్రియ కూడా స్థిరోష్ణక ప్రక్రియ కాబట్టి సో ఇప్పుడు ఈ సంకోచం అంటే ఫర్దర్ కంప్రెషన్ జరిగేటట్టుగా ఉష్ణకాన్ని మరింత లోపలికి నెడుతూ సింక్ యొక్క టెంపరేచర్ T2 నుంచి T1కి పనిచేసే పదార్థం యొక్క ఉష్ణోగ్రత T2 నుంచి T1కి పెరిగేటట్లుగా మనం ఈ కంప్రెషన్ని అంటే సంకోచాన్ని కొనసాగిస్తాం.
ఎప్పుడైతే ఉష్ణోగ్రత T2 నుంచి T1 కి చేరిందో ఘనపరిమాణ పీడనాలు తిరిగి V1 V1కి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఒక సైకిల్ అంటే ఒక చక్రీయ ప్రక్రియ పూర్తవడం అనేది జరుగుతుంది. సో ఈ సందర్భంలో మనం తీసుకుంటే ఇక్కడ మనకి T2 నుంచి T1కి జరిగింది అంటే సంకోచం జరిగింది కాబట్టి వ్యవస్థకి మీద కొంత పని జరుగుతుంది. సో ఈ పని అంతా కూడా ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ హీట్ ఎనర్జీ. సో ఎప్పుడైతే హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిందో టెంపరేచర్లో పెరుగుదల ఏర్పడుతుంది. ఎడిషనల్గా లభించిన మనకి ఉష్ణరాశిని విసర్జించడానికి అవకాశం లేదు కాబట్టి ఉష్ణోగ్రతలో పెరుగుదల ఏర్పడుతుంది. సో ది ఇడియాబాటిక్ కంప్రెషన్ ఈజ్ ఫ్రమ్ ద టెంపరేచర్ రీచెస్ T2 టు T1 అంటే T2 నుంచి T1కి చేరేంత వరకు ఈ ప్రక్రియను మనం కొనసాగించడం అనేది జరుగుతుంది. సో ఈ సందర్భంలో జరిగిన పనిని మనం W4 అనుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు సూచి పటం నుంచి ఇంటిగ్రల్ PdV సమీకరణాన్ని మనం పరిశీలిస్తే దిస్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది R/1 మైనస్ గామా ఇంటూ అంటే దీన్ని ఇక్కడ మళ్ళీ again we express in terms of temperature ఉష్ణోగ్రత యొక్క పదాల్లో మనం రాస్తున్నప్పుడు R/1 మైనస్ గామా ఇంటూ తుది ఉష్ణోగ్రత T1 మైనస్ తొలి ఉష్ణోగ్రత T2 అంటే W is equal to మనకి ఈక్వేషన్ 4 లో మనకి ఎంత వచ్చింది R/1 మైనస్ గామా ఇంటూ T2 మైనస్ T1 లేదా దిస్ ఇస్ నథింగ్ బట్ మైనస్ R/1 మైనస్ గామా ఇంటూ T2 మైనస్ T1. సో దీన్ని ఈక్వేషన్ 4 గా రాసుకుంటాం. సో ఇప్పుడు మనం 4 రకాల ప్రక్రియల్లోనూ జరిగిన పనిని మనం లెక్కగట్టడం జరిగింది. సో ఈ 4 ప్రక్రియలు పూర్తయ్యేసరికి ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. సో ఈ సైకిల్లో మనం విడివిడిగా ఒక్కొక్క ప్రాసెస్లో జరిగిన వర్క్ డన్ ఎంత అనేది డిరైవ్ చేసాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వన్ సైకిల్ వీ డిరైవ్ ది టోటల్ వర్క్ డన్ డ్యూరింగ్ వన్ సైకిల్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఒక చక్రీయ ప్రక్రియ పూర్తయ్యేసరికి కార్నో యంత్రం చేసిన మొత్తం పని ఎంత అనేది మనం లెక్కగట్టడం అనేది జరుగుతుంది. దాన్ని W అనుకుంటే W is equal to W1 plus W2 plus W3 plus W4 అంటే ఒక్కొక్క ప్రక్రియలోనూ విడివిడిగా జరిగిన పనుల యొక్క మొత్తమే కార్నో యంత్రం చేసిన మొత్తం పని అంటే టోటల్ వర్క్ డన్ మనకి రావడం అనేది జరుగుతుంది. సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఎఫిషియన్సీ ఈక్వేషన్ ఏంటి అనేది మనం డిరైవ్ చేయాలంటే ఈ సమీకరణంలో మనం ఒక్కొక్క పనిని విడివిడిగా జరిగిన పనిని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుని టోటల్ వర్క్ డన్ ఎంత అనేది మనం డిరైవ్ చేయాలి. దాన్ని ఉపయోగించుకుని ఇక్కడ వ్యవస్థకి అంటే ఇక్కడ కార్నో యంత్రం యొక్క దక్షత సమీకరణాన్ని మనం పరిశీలిస్తే మనకి కార్నో యంత్రం యొక్క దక్షతను పరిశీలిస్తే మనకి జనరల్గా ఉష్ణ యంత్రం యొక్క దక్షత సమీకరణం ఏంటి అనేది మనం పరిశీలిస్తే అదే ఈక్వేషన్ అంటే కార్నో యంత్రం అనేది కూడా ఉష్ణ యంత్రమే కాబట్టి ఎఫిషియన్సీ మనం తీసుకుంటే ఎఫిషియన్సీని ఏ విధంగా మనం డిరైవ్ చేసాం ఎఫిషియన్సీ ఆఫ్ ఏ హీట్ ఇంజన్ ఈజ్ డిరైవ్డ్ ఇట్ ఈస్ ది రేషియో బిట్వీన్ ది వర్క్ డన్ అండ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ది సోర్స్ అంటే ఉష్ణ యంత్రం చేసిన పనికి ఉష్ణరాశి నుంచి గ్రహించిన ఉష్ణరాశికి మధ్య గల నిష్పత్తిని మనం దక్షత అంటాం. కాబట్టి ఈటా ఈజ్ ఈక్వల్ టు W/Q1 వీటి యొక్క విలువల్ని మనం ప్రతిక్షేపించి ఫైనల్గా ఎఫిషియన్సీ యొక్క సమీకరణం అంటే దక్షత యొక్క సమీకరణం ఏ విధంగా డిరైవ్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. దీనికోసం మనం స్థిరోష్ణక ప్రక్రియకి సంబంధించి సమీకరణాన్ని మనం ఇక్కడ ఉపయోగించుకోవడం జరుగుతుంది. స్థిరోష్ణక ప్రక్రియలో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఏంటి స్థిరోష్ణక ప్రక్రియకి ఈక్వేషన్ ఏంటి PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ అంటే ఉష్ణోగ్రత పీడనం యొక్క పదాల్లో మనం తీసుకుంటే PV పవర్ గామా ఈజ్ కాన్స్టెంట్. అదే ఉష్ణోగ్రత ఘనపరిమాణం యొక్క పదాల్లో మనం రాసామనుకోండి PV పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ K అనేది ఇక్కడ స్థిరోష్ణక ప్రక్రియకి సమీకరణం. అంటే ఇది ఉష్ణోగ్రత ఘనపరిమాణం యొక్క పదాల్లో ఈ సమీకరణాన్ని రాయడం జరుగుతుంది. ఈ సమీకరణాన్ని ఇక్కడ మనం ఉపయోగించుకుని ఈ ఈక్వేషన్ అంటే ఎఫిషియన్సీ అండ్ కార్నో ఇంజిన్ యొక్క దక్షత సమీకరణాన్ని మనం
డిరైవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఏ విధంగా చేస్తాం ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.